नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। కాలం భగవంతుడి చేతిలో ఉంది. నడిపించేవాడు భగవంతుడు. అలాగే దశమి అనేటువంటి మనం ప్రతి నెల చేసుకునే గురుదశమి 2 రోజులుగా వచ్చింది. అంటే నిన్న మధ్యాహ్నం రాబట్టి ఇవాళ మధ్యాహ్నం వరకు ఇది దశమి. ఎందుకంటే రోజు చేయమంటే వీళ్ళు చేస్తారో చేయరో అని ఏదో ఒక విశేషమైనటువంటి రోజుని మన పెద్దల నాటి నుంచి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా. కొంతమంది శనివారం అంటే ఇష్టం, అంటే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. శుక్రవారం అంటే అమ్మవారు, గురువారం అంటే గురుదేవుడు, రామచంద్ర ప్రభు కూడా. అట్లాగే బుధవారం కృష్ణుడు, అలాగే మంగళవారం మళ్ళా హనుమంతుడు, సోమవారం ఈశ్వరుడు, ఆదివారం సూర్య భగవానుడు. ఇంకా దేవుడు లేని రోజు ఎక్కడుంది చెప్పండి? దైవత్వం మీద మనకి నిలకడగా మనకి దైవత్వం మీద దృష్టి ఉండాలి. కానీ ఏ నిమిషం ఏ సమయం భగవంతుడిని కాకుండా ఉంటుంది? అందుకని అంతా ప్రతి నిమిషము ప్రతి కదలిక భగవంతుని యొక్క ఇది అనుగ్రహం చేత కదులుతుంది. అలాగే ఈరోజు మా గురు సోదరులు పరాశర ప్రసాద్ వారు ఏకాదశి రోజు వెళ్తారు. ఏకాదశి గురుదశమి ఇలానే జంటగా రాత్రిపూట. అందుకని ఏమైంది ఇప్పుడు ఇక్కడ గురుదేవులు ఇక్కడ మరి ఏ బిడ్డకి లోటు చేస్తాడండి భగవంతుడికి? ఏ బిడ్డకి ఏమీ లోటు చేయదు. అందుకని ఇక్కడ మనకి గురుదశమి ఏకాదశి వచ్చింది కాబట్టి ఏకాదశి కలిసి మనకి ఇటుపక్క నుంచి కూడా వారి తండ్రిని మరి మా గురు సోదరుని సంస్మరించుకునేటువంటి రోజుగా మనకి చక్కగా ఈరోజు కలిసి వచ్చింది. అందుకని భగవంతుని దయ అనుగ్రహం. సరే, మరి భక్తులు మనం ఎంతెంతో మందిని తలుచుకుంటున్నాం. ఇది అలనాటి భక్తులు. మరి ఇలనాటి భక్తులు ఎంతమంది మనకి గురు సోదరులు? పరాశర ప్రసాద్ వారింటి, విజయేశ్వరానంద వారింటి, లలితానంద సరస్వతి అమ్మింటి, అలాగా మరి కామేశ్వరి ప్రసాద్ వారు, తారక బ్రహ్మ ప్రసాద్ వారు, అలాగే ప్రసాదరావు గారు, ఒకళ్ళేంటండి మూర్తి ప్రసాద్ గారు, ఎంతమందో మనం అనుకుంటున్నాం. వాళ్ళు చక్కగా గురువుల చెంత ఉండి గురువులని సేవ చేసుకుంటూ గురువులు చెప్పినటువంటి మాటని ఎలా నడుచుకున్నారు అంటే, పరాశర ప్రసాద్ వారు మనకి ఇప్పుడు దివ్య సుమతులు వచ్చాయంటే బాబులు స్మృతులు వారికి ఇచ్చిన సేవని వారు పరిపూర్ణం. ఎలాగా మనం చేయలేం, అలా మనం అనుకోవాలంటే విని వచ్చి రాయటం అంటే అంత తేలిక ఉంటుంది. వారు ఎదురుగుండా రాయలా, వారు మళ్ళా ఇది ఇక్కడ విని వెళ్ళి ఇంటి దగ్గర వ్రాయమంటే ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళా రాసినటువంటి సందర్భం. అలాంటిది మనకి ఇది 12 చాప్టర్లు వచ్చాయి మనకి దివ్య స్మృతులు. నేను నాకు అనిపిస్తూ ఉండేది ఇలా అందులో ఊరిపోయి భగవంతుడు తన బొజ్జలో శ్రీకృష్ణ భగవానుడు ఆయన బొజ్జలో ఈ లోకాలన్నీ చూపించినట్టుగా నిజంగా ఒక భక్తుని పలకరిస్తే పంచదార చిలకని ఎక్కడ కొరికిన మాధుర్యంగానే ఉంటుంది, స్వీటుగానే ఉంటుంది. మనం ఎట్లా అనుకుంటామో నిజమైన భక్తికి ఊరిపోవాలి. కానీ వారిని ఎలా పలకరించినా ఏది భగవంతుడి గురు భగవాను యొక్క ఏది ఆ అంతరంగాన్ని ఎప్పటికప్పుడు మనతో పంచుకుంటుండేవారు. వారు కారులో ప్రయాణం చేస్తే ఎప్పుడు ఉత్తమాటను ఎప్పుడు వెళ్ళాం. అందరికీ తెలుసు, మన వాళ్ళందరికీ కారులో సత్సంగాన్ని తీసుకువెళ్తే అదేం మైక్ దగ్గర నిలబెట్టి సత్సంగమేం కాదు. కారులో వెళ్తుంటే మనందరం మాట్లాడేవాళ్ళం. ఏం మాట్లాడేవాళ్ళం? మల్లెపూలు ఎక్కడ దొరుకుతాయి, పళ్ళు ఎక్కడ దొరుకుతాయి, మనం ఏం తాగాలి, ఇప్పుడు కాఫీ దగ్గర ఆపుతావా, కాఫీ తాగుతాను, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటే
వారు అసలు ఆ విషయం మాట్లాడేవారు కాదు. వారు ఎంతసేపు బాబూజీ అమ్మ, అప్పుడమ్మా, అప్పుడు వెళ్తూ ఉంటే అక్కడ ఏమవుతోంది అక్కడ పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గురుదేవులు అలా వెళ్తున్నప్పుడు ప్రయాణంలో స్వామివారు ఆ విషయాన్ని మనకి తెలియజేశారమ్మా. అప్పుడు ఏది పరిరక్షణ చేయడం కోసరమని సాధునా పరిత్రాణాయ సాధువులను త్రాణం అంటేనే తరింపజేయటం, రక్షించడం. పరి అనేటువంటిది అది ఇంకా విశేషం. అందుకని ఎక్కడ సందు లేకుండా ఆయన దయని అట్లా వర్తింపజేశారు. సాధు హృదయం ఉన్నదంట. సాధునాం అంటే ఎవరు కొంతమందినే కాదు, ఎవరికైతే సాధుత్వం ఉంటుందో, సాధు హృదయం ఉంటుందో వారందరినీ కూడా ఎప్పటికప్పుడు రక్షిస్తుండేవాడమ్మా ఆయన. వినాశాయచ దుష్కృత, ఎవరి దుష్టబుద్ధి కలిగినటువంటి వాళ్ళని నశింపజేయడం కోసం. అంటే అక్కడ ఏంటి, దుష్ట బుద్ధిని నశింపజేయడం కోసం మహాత్ములు అవతరించారంటే కొంతమంది తొందరగా తెలుసుకునేటువంటి వాళ్ళు ఉంటారు పరమాత్మ తత్వాన్ని, కొంతమంది కొంత సమయం పట్టవచ్చు. కానీ ఏమంటారు, ఎవరి దృష్టిలో పడినా వదులుతారేమో కానీ మహాత్ముల దృష్టిలో పడితే మాత్రం వదిలించుకోవడం చాలా కష్టం. దాన్ని గురుదేవులే వారి ముఖస్థుగా మనకేమన్నారు, ఏదో అనుకుంటున్నావేమో, ఇది కామవరపు కూడా జీడి సుమా, ఇది అంటుకుంటే వదిలిపెట్టదు, పట్టుకున్నానంటే వదిలిపెట్టదు. భగవంతుడు అంత గొప్ప, మహాత్ములు అంత గొప్ప విషయాన్ని మనకి నేర్పిస్తారు. చెప్పి గురుదేవులు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నాలుగు పదాలు ఉన్నాయి అందులో. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం. ఇంతటితో ఆగల ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం, సుస్థిరం చేయడం కోసం. యుగే యుగే సంభవ, ప్రతి యుగమునందు కూడా మాటి మాటికి నేను అవతరిస్తున్నాను అని భగవంతుడు చెప్పాడు. దాన్ని తీసుకుని గురుదేవులు ఏమన్నారంటే, ఒకసారి నాకు ఆ విషయం కూడా, ఇది భీమడోల మీదుగా వస్తుంటే ద్వారకా తిరుమల రోడ్ వస్తుంది, అక్కడ సరిగ్గా సెంటర్ దాటుతుంటే అడిగారు పరిత్రాణాయ సాధునాం. అడిగి గురుదేవులు ఏమన్నారంటే, దానికి సంబంధించింది ఇంకోటి ఉంది చెప్పమన్నారు. దీని గురించి అర్థం చెప్పము అంటే ఏముంది, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థ పుణ్యం, వందనం మోక్ష సాధనం. ఇవి 4 కూడా దానికి వర్తిస్తాయి. సాధునా దర్శనం, సాధువుని దర్శిస్తేనే మనకి పుణ్యం లభిస్తుంది. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. ఇక వారికి ఏది ఆ పాద ప్రక్షాళన చేసుకున్నారు చక్కగా, కొంచెం మనం అందివ్వగలిగా ఉన్నదని ఆ స్పర్శ. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపన. ఇక వారితో సంభాషణ కలిగిందండి మనకి కోటి తీర్థ పుణ్యం. ఏమండి, గంగలో చేస్తే పుణ్యం వస్తుందంటారు, గంగా స్నానం. కానీ మహాత్ములు ఏమంటున్నారు, మంచి మనసుని కలిగి గంగా స్నానం చేస్తే అది పుణ్యతం అవుతుంది. స్వభావాలు పోగొట్టుకోకుండా ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళదామని బయలుదేరి అలాంటి నదుల్లో స్నానం చేస్తే వారి పాపాలన్నీ చెట్టు గట్టు మీద ఉంటాయట. వాళ్ళు స్నానం చేసి తిరిగి రాగానే మళ్ళీ అవి పట్టుకుంటాయట. ఎందుకంటే స్వభావాలు పోలా, మానసిక స్వభావం మారలా. మనకి మనసులో ఉన్నటువంటి స్వభావం మారలేదనుకోండి, ఈర్ష్యాస్యత, సహనం, ఓర్వలేనంతని ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అవి మన ఇంటి పక్కన ఉన్నటువంటి మురికి కాలువ కన్నా ఆ మురికి కాలువ మీద వాలేటువంటి దోమలతో సమానం. అటువంటి మనస్సు ఇప్పటికీ శాంతి పొందాలి. కాబట్టి బజార్లో అమ్మబడేటువంటిది కాదు శాంతి, అది నీ ఇంట్లోనే ఉన్నది. నువ్వు గుర్తిస్తే నువ్వే అనుభవించగలవు అని ఆ విషయాన్ని మనకి చక్కగా పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థ పుణ్యం,
వందనం మోక్ష సాధన. ఇవి ఏం చేస్తాయి అంటే మనకి విశ్వసించి మనం ఆశ్రయించి ఉంటే మనకి అంతరేంద్రియాలైనటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 కూడా సంకల్పించేటువంటి మనసు, ఊహించేటువంటి చిత్తము, నిర్ణయించేటువంటి బుద్ధి, క్రియ చేసేటువంటి అహంకారము కూడా ఆ మహాత్ములను ఆశ్రయించి ఉండటం చేత ఈ 4 సేవలతో ఏమైపోతాయని చెప్పారు గురుదేవుడు. సంకల్పించేటువంటి మనసు సత్య రూపాన్ని పొందుతుంది, ఊహించేటువంటి చిత్తము శాంతి రూపాన్ని పొందుతుంది, నిర్ణయించేటువంటి బుద్ధి దయారూపాన్ని పొందుతుంది. ఏది క్రియేట్ చేసేటువంటి అహంకారం ఉన్నదే ఆ ప్రేమ, కళంకరహితమైనటువంటి ప్రేమ స్వరూపం. మనందరిలో అవసరార్థ ప్రేమలు చాలా ఉంటాయి చూడండి. మనలోనే అవసరార్థ ప్రేమలు. ఎవరినైనా ఏదైనా కొంచెం మనం అంటే దాని వెనకాల తను వస్తుంది, ప్రేమ వస్తుంది. ఆ ప్రేమతో వాళ్ళు కనుక మనకి చక్కగా మాట్లాడారు అంటే వాళ్ళ మీద ప్రేమ ఏర్పడుతుంది. అదేం ప్రేమ? అది చూసుకునే ప్రేమ. అదేం ప్రేమ? ఇది చూసుకునే ప్రేమ. ఆ పిల్లల్ని కనగానే చాలా ప్రేమగా ఉంటాం. ఎందుకని? వాళ్ళు మనని చూస్తారు. ఇది ఒకలాంటి ప్రేమ. ఒక ఏంటి నా పిల్లలు అనేటువంటి ప్రేమ. తిరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటే ప్రేమ ఏం చేస్తోంది? ఆ ప్రేమ దూరం అవుతుంది. అప్పుడు చిన్నప్పుడు వదిలిపెట్టి ఉండలేము, పెద్ద అయిన తర్వాత వదలక తప్పదు. ఇన్ని ప్రేమలు తినేటువంటి దానిలో ఇష్టం ఎలా వస్తుంది? ఒక్కొక్క పదార్థం మీద ఇష్టం చూపిస్తాం. ఇవన్నీ మార్చుకున్నటువంటి ప్రేమలు, ఇవన్నీ మారిపోయేటువంటివి. కానీ మారని ప్రేమ ఎవరిది? నీలో ఉన్న నీ అంతరంగంలో ప్రకాశిస్తున్నటువంటి భగవంతుడు. భగవంతుడు ఎక్కడో బయట లేడు. బయట మాత్రమే ఉంటే భగవంతుడు ఎలా అవుతాడు? సర్వవ్యాపకుడు ఆయన. అందుకు నీ విశ్వం ఎవరు? విష్ణు సహస్రనామంలో మొదలుపెట్టింది ఏది? ఇది విశ్వమంతా ప్రకాశిస్తున్నటువంటి వాడు, ఆవరించి ఉన్నటువంటి వాడు భగవంతుడు అయినప్పుడు మరి నువ్వున్న స్థానంలో ఎవరు ఉంటారు? భగవంతుడు ఉండబట్టి నువ్వు కూడా అక్కడ ప్రకాశించగలుగుతున్నావు. కాబట్టి అటువంటి భగవంతుని మనం గుర్తించాలి. భగవంతుడు రూపనామాలకి ఎందుకు కలిగి ఉన్నాడంటే మనం గుర్తించడం కోసం రూపనామాలు తాత్కాలికంగా ధరించి వచ్చాడు అంతే. అందుకని మరి కృష్ణయ్య వచ్చారు అంటే మళ్ళా వారు నిష్క్రమించారు. కృష్ణుడు అవతరించి ఎన్నెన్నో లీలలు చూపించి మళ్ళా అవతారం నుంచి నిష్క్రమిస్తూ అవతారంలో ఏం చెప్పాడు? నైనం చిన్నంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నోషయతి మాత. అది వాయువు చేత ఎగరగొట్టబడదు, నీటి చేత తడవబడదు, అగ్ని చేత కాల్వబడదు. అది ఏది? ఆ వస్తువు. ఆ వస్తువు భగవంతుడు. మరి ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళిపోయేవాడు కాదు కదా. అంటే మనలాగా పంచమహాభూతాల్ని తీసుకొని మనం అస్వతంత్రులం. భగవంతుడు సృష్టించే సృష్టింపబడిన వాళ్ళం మన అస్వతంత్రులం. కానీ భగవంతుడు స్వతంత్రుడు. తను ఏది తను అవతారానికి రావాలి అనుకున్నప్పుడు అదే పంచమహాభూతాల్ని అలాగా తీసుకుని పంచమహాభూతాల్ని కూడా తీసుకుని ఆయన అవతరించి ఒక స్వరూపాన్ని ధరించాడు. మళ్ళా వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ పంచమహాభూతాల్లో లీనమైపోతాయి. ఎవరైనా పెద్దవాళ్ళు పోతుంటే మనం చూస్తామనుకోండి, ఒక్కొక్క భూతము దాని నుంచి లోపం అయిపోతూ ఉంటుంది. అందుకనే ఇక ఇంద్రియాలు ఏం పనిచేయవు. వాళ్ళకి పని చేయకుండా ముందర చల్లబడిపోతుంది. మనకి అగ్ని ఎలా ఉంది మనలో అంటే దృష్టి ద్వారా రూపాన్ని, ఒక తేజస్సును చూడగలుగుతున్నాం. వెలుగుంటేనే మన కళ్ళు ఉపయోగపడుతుంది. వెలుగు లేకపోతే మన కళ్ళు ఉపయోగపడవు. కానీ అదే వెలుగునిచ్చేటువంటి అగ్ని మనలో వేడినిస్తుంది. కాళ్ళు చల్లబడిపోతే ఏం చేస్తారు? కాళ్ళు రాస్తారు చూడండి. అంటే కాళ్ళు రాస్తే ఇది మనకి ప్రాణం వస్తున్నట్టు, లేకపోతే ఎక్కడికో తోడుకుపోతున్నట్టు ప్రాణం అంతా. అలాగ ఒక్కొక్క భూతం అలాగా ఒక ప్లేస్, ఒక స్పేస్ ఇచ్చింది మనకి. ఏది? జీవితం నిలబడడం కోసం. అది ఆకాశమైంది. వాయువు ఉంది మనకు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. తర్వాత స్పర్శ తెలుస్తుంది మనకి, వాయువు. అలాగే జలము, నీరు,
కంటిలో నీరుంది, చెవులో నీరుంది, నోట్లో నీరుంది, ముక్కులో నీరుంది, మనసులో నీరుంది. ఏమండి నీటి భాగం ఎంత ఉంది మనలో? బోలెడంత ఉంది. నీరు ఆ విధంగా మనని పోతున్నారు అనుకున్నటువంటి వాడికి నాలిక ఎండిపోతుంది. నాలిక చూస్తే తడి ఉండదు. తెరుచుకున్నాక నువ్వు ఉయ్యలేడు. ఎందుకని? నీరు ఆరిపోతుంది అక్కడ. అలాగే జలం, అలాగే పృథ్వీ. పృథ్వీది వాసన. ఇది మనకి వాసన తెలియజేసేటువంటి, స్పర్శను తెలియజేసే. అలాగా ఈ విధాలుగా మనకి భగవంతుడు సృష్టించి మనందరినీ రక్షిస్తూ ఉంటే మన నుంచి మనం ఏ విధంగా ఉన్నా నమ్మి బ్రతుకుతాను. ఏం చెప్పాడు? నన్ను ఆశ్రయించి నమ్మి బ్రతుకు. భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే అదేమవుతుంది? నీకు మార్గాన్ని చూపిస్తుంది. అటువంటి భగవంతుడు మనకి పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని ఇవ్వడమే కాకుండా ఈ దేహంతో అనేకమైనటువంటి పనులు మనం చేయడానికి లోపల స్ఫురింపజేస్తున్నాడు. ధియో యోన ప్రచోదయ. ఇది ప్రేరేపణ చేసి చేస్తున్నాడు. అట్లాగా మనకి ఇక్కడ కూడా ఇది మరి చూడండి, కాలంలో కూడా భగవంతుడు ఎలా గుర్తింపు చేస్తున్నాడో అని వాళ్ళ దశమి ఏకాదశి రెండు కలిసి వచ్చాయి. అంటే రేపు కూడా ఉంటే మళ్ళీ పూజ చేస్తాం కదండి, రేపు ఉంది అని కొంత శాస్త్రం ఉంది ఇక్కడ. మధ్యాహ్నం భోజనం టైంకి ఏ తిథి ఉంటుందో అది వారికి వర్తిస్తుంది, పెద్దల్ని తలుచుకోవడానికి వర్తిస్తుంది. అందుకని వారిని మనందరం కూడా తలుచుకుంటూ మహత్తులు మరి గురుతత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి మన గురు భక్తులందరినీ కూడా మరి తలుచుకుంటూ మరి అందరిలో ప్రకాశిస్తున్న గురుదేవుని తలుచుకుంటూ అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని ఈ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యము, ఆయురారోగ్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. హరి ఓ ఇంతవరకు భగవంతుని గురించి మాట్లాడుతున్నాము. ఎవరి భగవంతుని ఆశ్రయించి ఉన్నామో, ఏ గురువుని ఆశ్రయించున్నామో మనసుని అంతర్ముఖం చేసి కొద్దిసేపు ధ్యానం